హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే రెడ్ సీ వివాదం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంది ఈ రోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాం సార్ అని మీకు డౌట్ రావచ్చు. మన భారతదేశానికి ఏవైతే కనుక షిప్స్ వస్తున్నాయో ఆ షిప్స్ కూడా రెడ్ సీలో అటాక్ కాబడ్డాయి అన్నమాట. అంటే ఓవరాల్గా మన భారతదేశానికి కూడా ఈ యొక్క రెడ్ సీ వివాదం అనేది స్లోగా ఇండైరెక్ట్గా మన భారతదేశానికి ఎఫెక్ట్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది. అంటే సౌదీ అరేబియా నుంచి కానీ గబాన్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి మన ఇండియాకు వస్తున్నటువంటి ఇండియన్స్ ఉన్నటువంటి షిప్స్ కూడా ఈ యొక్క రెడ్ సీలో హుతీ రెబల్స్ వీటిని అటాక్ చేయడం జరిగింది. మరి మన భారతదేశానికి ఎఫెక్ట్ అయింది కాబట్టి ఆబ్వియస్గా మనం ఈ యొక్క ఇష్యూ గురించి ఒకసారి చర్చించుకోవాలి కదా. ఒకసారి ఈ యొక్క రెడ్ సీ వివాదం అనేది ఎందుకు వచ్చింది అన్న డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. ఇందులో మెయిన్గా మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క రెడ్ సీ వివాదం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మీకు ఈ యొక్క హుతీ రెబల్స్ అంటే ఏంది ఇలాంటి విషయాలను డిస్కస్ చేసిన తర్వాత ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మ్యాప్ పాయింటింగ్ చూస్తుంటాం కదా. జనరల్గా మ్యాప్ పాయింటింగ్ అనేది వీడియో ఒకసారి చివరిలో డిఫరెంట్ అంటే బాబెల్ మందిబ్ అంటే ఎక్కడుంది, అలానే మనకి ఈ యొక్క రెడ్ సీకి ఆనుకున్నటువంటి దేశాలు ఏంది, దాంతోపాటు గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అంటే ఏంది, అలానే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే ఏంది, కేప్ ఆఫ్ గుడ్ హోప్ని మనం ఎందుకు యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం, ఇలాంటివన్నీ కూడా మనం ఒకసారి ఈ యొక్క కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత వీడియో చివరిలో మ్యాప్ పాయింటింగ్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్గా ఈ యొక్క వీడియో కాంపోనెంట్స్ ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయే అంశాలు ఏంటో చూద్దాం. ఫస్ట్, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఇది అసలు వార్తల్లో ఎందుకుంది, భారతదేశానికి వస్తున్నటువంటి షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి అటాక్ కాబడ్డాయి అనమాట. దాని గురించి మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఏమన్నారంటే, మేము రెడ్ సీలో జరుగుతున్నటువంటి ఏదైతే సంఘటనలు ఉన్నాయో వాటిని మేము చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నాము. అలానే భారతదేశం ఎప్పుడైనా ఏం చెప్తుందంటే ఫ్రీ ట్రేడ్, ఓకే, ఫ్రీ మూమెంట్ ఆఫ్ ద షిప్స్ అంటే ఈ యొక్క సముద్ర జలాలలో ఈ యొక్క షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీ మూమెంట్ ఉండాలి, అంతే తప్పించి వాటిని ఎవరు అటాక్ చేసినా మేము ఖండిస్తామన్న తరహాలో మన భారతదేశం చెప్పారు. ఇప్పటివరకు మన భారతదేశం అఫీషియల్గా ఈ యొక్క హుతీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తున్నటువంటి అమెరికా మరియు వెస్టర్న్ కంట్రీస్కి ఇప్పటివరకు కూడా దాని పేరు ఆపరేషన్ ప్రాస్పారిటీ గార్డియన్ అంటున్నాము. ఆ ప్రాస్పారిటీ గార్డియన్లో ఇప్పటివరకు మన భారతదేశం పాల్గొంటున్నట్టు ఎక్కడ కూడా ప్రకటించలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ యొక్క ఆ హుతీ రెబల్స్కి ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో మనం ఇరాన్ని ఈ యొక్క ప్రొవోక్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే మనకు ఇరాన్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, మరి యొక్క హుతీ రెబల్స్ అంటే ఎవరు ఇది ఒకసారి చూద్దాం మనం. అలానే ఈ యొక్క హుతీ రెబల్స్ ఈ యొక్క రెడ్ సీలో ఉన్నటువంటి షిప్స్ పైన ఎందుకు అటాక్ చేస్తున్నారు, వీళ్ళు మెయిన్గా కార్గో షిప్స్ పైన అటాక్ చేస్తున్నారు. ఎలా అటాక్ చేస్తున్నారు, ఈ యొక్క బ్యాలిస్టిక్ మిసైల్స్ ఈ యొక్క క్షిపణిల ద్వారా లేదా డ్రోన్ అటాక్స్ ద్వారా ఈ యొక్క అటాక్ చేస్తున్నారు వీళ్ళు. మరి యొక్క అటాక్ అనేది దేనిపైన అంటే ఇంటర్నేషనల్ ఎకానమీ పైన, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపెట్టే అవకాశం ఉంది. అలానే ఎంఎన్ మ్యాప్ పాయింటింగ్, బాబెల్ మందిబ్ యొక్క మ్యాప్ పాయింటింగ్, రెడ్ సీ యొక్క లొకేషన్, ఇవన్నీ మనం డిస్కస్ చేసిన తర్వాత కంక్లూడ్ చేస్తాం. ఫస్ట్ ఇందులో మనం బాగా రిపీట్గా మనకి ఎక్కువగా మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రెడ్ సీ అనేది ఎక్కడ ఉంటుందో తెలియాలి. ఈ యొక్క రెడ్ సీ అనేది రెడ్ సీకి ఈ యొక్క రైట్ డైరెక్షన్ ఈస్ట్ వైపు ఏమో సౌదీ అరేబియా, వెస్ట్ ఏమో మనకి ఆఫ్రికన్ కాంటినెంట్ ఉంటుంది. అంటే ఆఫ్రికా ఖండానికి దాంతోపాటు సౌదీ అరేబియా ఈ యొక్క ద్వీపకల్పానికి పెనిన్సులాకి మధ్యలో ఈ యొక్క రెడ్ సీ అనేది ఉంటుంది. ఓకే, దీనికి రెడ్ సీ అన్నటువంటి పేరు ఎందుకు వచ్చింది, ఇది రెడ్ కలర్లో ఎందుకు ఉంటుంది అనేది కూడా మీరు ఒకసారి ఆన్సర్ చేయండి. మీకు ఏమైనా తెలిసి ఉంటే కనుక వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ రెడ్ సీ. ఓకే, సరే, ఈ యొక్క రెడ్ సీ అనేది దేనికి కలుస్తుంది, ఈ యొక్క రెడ్ సీ అనేది మెడిటరేనియన్ సీ మధ్య సముద్రానికి కలుస్తుంది. ఎలా కలుస్తుంది, న్యాచురల్గానా ఆర్టిఫిషియల్గా మనం దీన్ని లింక్ చేసినాం. ఏ విధంగా అంటే సూయజ్ కెనాల్ ద్వారా దీన్ని లింక్ చేయడం జరిగింది. మనం మీకు గుర్తుంటే కనుక సూయజ్ కెనాల్ని ఓపెన్ చేసినప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ కానీ లేదా వైస్రాయ్ కానీ అప్పుడు ఎవరున్నారు ఆన్సర్ చేయండి. సరే, ఇప్పుడు మీకు ఏమర్థమై ఉండాలి ఇప్పటివరకు, రెడ్ సీ దాంతోపాటు మధ్యధరా సముద్రం దీన్ని కలిపేది ఏంది, సూయజ్ కెనాల్ అని అర్థమై ఉండాలి. అలానే రెడ్ సీ అనేది ఈ యొక్క రెడ్ సీ అనేది ఇక్కడ మనకి సినాయి పెనిన్సులా ఉంటుంది, సినాయి ద్వీపకల్పం అనేది ఈ యొక్క రెడ్ సీని రెండు భాగాలుగా డివైడ్ చేసింది. ఓకే, వీటిని గల్ఫ్ ఆఫ్ అంటారు, దీన్ని గల్ఫ్ ఆఫ్ సూయజ్, దీన్ని గల్ఫ్ ఆఫ్ అక్బా అంటారు, AQUBA అక్బా. ఓకే, సరే, మరి ఇక రెడ్ సీ అనేది తర్వాత మీరు సౌత్లోకి వస్తే కనుక ఇక్కడ మనము బాబెల్ మందిబ్ అనేటువంటి జలసంధి ఉంటుంది, స్ట్రైట్స్ బాబెల్ మందిబ్. ఇది కూడా ఒకసారి మీకు మ్యాప్ పాయింటింగ్లో చూస్తాం, ఈజీగా అర్థమవుతుంది. బాబెల్ మందిబ్ రెడ్ సీ. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది రెడ్ సీ అనేది గల్ఫ్ ఆఫ్ ఎడెన్కి కలిసేది ఇక్కడ మనకి బాబెల్ మందిబ్.
సరే, ఇక్కడ మీరు చూస్తారు కదా, ఈజీ. ఓకే, రెడ్ సీ అనేది ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ ఎడెన్ దీనికి కలుస్తుంది. దేని ద్వారా? బాబెల్ మందెబ్ ద్వారా కలుస్తుంది. ఓకే, ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ ఎడెన్, గల్ఫ్ అంటే ఏంది? ఏదైనా సముద్రము కొద్దిగా భూభాగంలోకి వెళ్ళినట్టయితే దాన్ని మనం గల్ఫ్ అంటాం. ఈ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ నుంచి మనకేమొస్తుంది? అరేబియన్ సీ వస్తుంది. అంటే మీకు ఇప్పుడు కాన్సెప్ట్ ఏమర్థమై ఉండాలంటే జాగ్రత్త వినండి. సో కాన్సెప్ట్ ఏమర్థమై ఉండాలంటే మనకి రెడ్ సీ అన్నది ఈ యొక్క మెడిటరేనియన్ సీ ఈ యొక్క మనకి ఫ్లో చార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మెడిటరేనియన్ సీ ఇది దేని ద్వారా కలుస్తుంది? ఇది దేని ద్వారా కలుస్తుంది అంటే మనకి సూయజ్ కెనాల్ ద్వారా కలుస్తుంది. అలానే రెడ్ సీ మనకి గల్ఫ్ ఆఫ్ ఎడెన్ ఈ యొక్క గల్ఫ్ ఆఫ్ ఎడెన్ నుంచి మనకి దేనికి లీడ్ తీస్తుంది? సౌదీ. ఓకే, సో మనకి గల్ఫ్ ఆఫ్ మనకి అరేబియన్ సీకి మనకి కనెక్ట్ అవుతుంది. సరే, ఇక్కడ మనకి రెడ్ సీని మెడిటరేనియన్ సీని కలిపేది ఏంది? మనకి సూయజ్ కెనాల్. అలానే రెడ్ సీని గల్ఫ్ ఆఫ్ ఎడెన్ని మనం కలిపేది ఏంది? ఇక బాబెల్ మందెబ్ స్ట్రెయిట్స్ యొక్క జలసంధి. దాని తర్వాత మనకి అరేబియన్ సీ కలుస్తుంది. ఎక్కువగా ఈ యొక్క హుతీ రిబల్స్ ఎక్కడ అటాక్ చేస్తున్నారు? ఈ యొక్క బాబెల్ మందెబ్ స్ట్రెయిట్ దగ్గర కానీ అలానే ఈ యొక్క రెడ్ సీ ప్రాంతంలో అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే యెమెన్కి బార్డర్ ఎక్కడుంది చూస్తే కనుక ఈ యొక్క యెమెన్, జాగ్రత్త వినండి, ఈ యొక్క యెమెన్కి బార్డర్ ఎక్కడొస్తుంది? ఈ యొక్క రెడ్ సీ యొక్క సౌత్ పార్ట్, రెడ్ సీ యొక్క దక్షిణ ప్రాంతంలో ఇక్కడ మనకి బార్డర్ వస్తుంది. ఇక్కడ మనకి బాబెల్ స్టేట్ కూడా ఉంది. అంటే ఇక్కడ బాబెల్ మందెబ్ స్టేట్ ఉంది. అంటే ఇక్కడ చాలా నారో ప్యాసేజ్ అనమాట. అంటే ఇక్కడ షిప్స్ పైన అటాక్ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు అటాక్ చేస్తున్నారు. ఈ యొక్క హుతీ రిబల్స్ ఏ దేశానికి చెందిన వాళ్ళు? వీళ్ళు యెమెన్ దేశానికి చెందిన వాళ్ళు. హుతీ రిబల్స్ యెమెన్కి చెందిన వాళ్ళు అనమాట. ఈ బేసిక్ మ్యాప్ పాయింటింగ్ అనేది మనకు అర్థం ఉండాలి. ఈ యొక్క మ్యాప్ పాయింటింగ్ ప్రాపర్గా ఉంటే కనుక, ఎందుకంటే ఈ ఇష్యూ అనేది నెక్స్ట్ 1 month 2 months వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క రెడ్ సీలో వెళ్తున్నటువంటి షిప్స్ పైన ఎవరు అటాక్ చేస్తున్నారు? హుతీ అనేటువంటి రెబల్స్ అటాక్ చేస్తున్నారు. హుతీ రెబల్స్ ఏ దేశం చెందిన వాళ్ళు? యెమెన్. వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు? ఇక్కడ ఇరాన్ ఉంది కదా, ఇరాన్ వీళ్ళకి సపోర్ట్ ఇస్తుంది. ఎందుకు సపోర్ట్ ఇస్తుంది? ఎందుకంటే ఈ యొక్క హుతీ రెబల్స్ యొక్క షియా మతానికి చెందిన వాళ్ళు. అలానే ఇక్కడ ఇరాన్ కూడా మనకి షియా మతానికి సంబంధించింది. మీకు ఇక్కడ ఇంకొక విషయం అర్థం కావాలి ఏంటంటే ఎవరెవరు ఏ సైడ్ ఉన్నారు ఈ యొక్క యుద్ధంలో. ఇది ఒకసారి చూస్తే కనుక మీరు ఈ యొక్క ఇరాన్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా ఇరాన్ ఈ యొక్క హుతీ రిబల్స్కి సపోర్ట్ చేస్తుంది. అలానే హెజ్బుల్లా అన్నటువంటి ఈ యొక్క గ్రూప్కి సపోర్ట్ చేస్తుంది. అలానే హమాస్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, మీరు చూస్తే కనుక ఈ మూడు కూడా ఎవరికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు? అంటే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇరాన్ అనేది ప్రాక్సీ అంటే పరోక్ష యుద్ధంలో ఇన్వాల్వ్ అయింది ఈ ముగ్గురిని ఎంకరేజ్ చేయడం ద్వారా. ఓకే, హుతీ రెబల్స్ ఏ దేశానికి చెందిన వాళ్ళు? ఈ యొక్క యెమెన్ చెందిన వాళ్ళు, వీళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. అలానే మరి ఈ యొక్క హెజ్బుల్లా అనేటటువంటి తీవ్రవాద వర్గం అనేది మనకి లెబనాన్కి చెందిన వాళ్ళు. దాంతోపాటు మనకి హమాస్ పాలస్తైన్ మనకు తెలుసు, పాలస్తైన్. ఈ విధంగా ఇప్పుడు మనకి ప్రాక్సీ వార్లో ఇన్వాల్వ్ అయిందన్నమాట. ఈ వీళ్ళని ఎంకరేజ్ చేయడం ద్వారా ఈ కాన్సెప్ట్ కూడా మీకు తెలియాలి. మీకు తెలిస్తేనే మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రూప్ పేరు వినబడుతుంటుంది మీకు న్యూస్ పేపర్లో. కాబట్టి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకే, సరే, ఇన్ కేస్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అయితే దానికి స్క్రీన్ షాట్ తీసుకోండి, బెటర్. ఈ కాన్సెప్ట్ రిపీట్ అవుతుంటుంది. నెక్స్ట్, ఒకవేళ మనకి రెడ్ సీ రూట్ బ్లాక్ అయిందనుకోండి, అప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ రూట్ ఏంది? ఇలా కేప్ ఆఫ్ గుడ్ హోప్. అంటే ఏ మార్గం ద్వారానైతే కనుక మనకు పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టారో ఆ మార్గం ద్వారానే మళ్ళీ మనము ఈ యొక్క యూరోప్ దేశాలని వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రూట్ ద్వారా మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి టెక్స్టైల్స్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అవి మనకి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్, ఈ టాపిక్ మనకి ఐఆర్ జనరల్ స్టడీస్ పేపర్ 2కి సంబంధించింది. సరే, మన భారతదేశానికి వస్తున్నటువంటి షిప్స్ ఏవి అటాక్ జరిగినాయి, ఏవి అటాక్ గురి కాబట్టి అంటే ఎంవి సాయిబాబా, ఇది యాక్చువల్ గబాన్ దేశానికి చెందింది. బట్ మన భారతీయులు ఉన్నది దీనిపైన. ఇది కొన్నది గబాన్ దేశంలో రిజిస్టర్ కూడా అయింది. అలానే చెం ప్లూటో, ఇది కూడా. ఈ 2 షిప్స్ కూడా కార్గో షిప్స్. ఇవి కమర్షియల్ అనమాట, కమర్షియల్ వెహికల్స్. ఓకే, వీటిని మనం ఈ యొక్క కమర్షియల్ వెహికల్స్ ఎంవి
ఏమి అంటే మర్చెంట్ నేవీ అనమాట, మర్చెంట్ వెహికల్ అంటారు, అంటే కమర్షియల్ వెహికల్స్. ఇవి మన భారతదేశానికి రాబోతున్నాయి. ఇవి అటాక్ గురి కాబట్టి, అంటే మన భారతదేశానికి రావాల్సినటువంటి సప్లై అనేది కూడా రెడ్ సీ అటాక్ వల్ల ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు మన ఇండియన్ నేవీ యొక్క స్పోక్స్ పర్సన్ ఏమన్నారంటే, మేము ఈ యొక్క అంశాన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం, ఇప్పుడే మేము ఎలాంటి నిర్ణయాన్ని కూడా ఇప్పుడే మనం ఈ యొక్క ఏటువైపు కూడా, అంటే ఇరాన్కి సపోర్టుగా తీసుకోము, మేము అమెరికాకి సపోర్టుగా తీసుకోమని చెప్పారనమాట. ఈ యొక్క యెమెన్ యొక్క క్యాపిటల్ ఏంది మనకి ఇక్కడ సనా. ఈ యొక్క యెమెన్లో నార్త్ ప్రాంతం, అలానే ఈ యొక్క వెస్టర్న్ ప్రాంతం, ఇదంతా కూడా మనకి ఈ యొక్క హుతీ కంట్రోల్లో ఉందన్నమాట. హుతీ అనేవాళ్ళు రెబెలియన్ గ్రూప్. ఎక్కడ? ఇరాన్లో అంతర్యుద్ధంలో ఈ యొక్క గ్రూప్ అంటే యెమెన్ ప్రభుత్వంతో పోరాడుతుంది. యెమెన్ ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తుంది సౌదీ అరేబియా, హుతీ రెబెల్స్కి సపోర్ట్ ఇస్తుంది ఇరాన్. ఈ యొక్క హుతీ ట్రైబ్ లేదా హుతీ రెబెల్స్, వీళ్ళు హుతీ ట్రైబ్ అనేటువంటి పేరు పైన రావడం జరిగింది. ఈ యొక్క హుతీ ట్రైబ్ దేన్ని ఫాలో అవుతున్నారు? జయాది షియా బిలీఫ్. జయాది షియా అనేది ఈ యొక్క షియా కమ్యూనిటీలో ఒక వర్గం అన్నమాట. ఓకే, వీళ్ళు ప్రస్తుతం యెమెన్లో నార్థన్ ప్రాంతంలో, ఇంతకుముందు చెప్పినట్టు నార్త్ యెమెన్లో ఉన్నటువంటి సనా ప్రాంతాన్ని వీళ్ళు ఆల్రెడీ వీళ్ళ కంట్రోల్లో ఉంచుకోవడం జరిగింది. అలానే వీళ్ళు ఈ యొక్క ఎడెన్, నేను మీకు ఇంతకుముందు గల్ఫ్ ఆఫ్ ఎడెన్ చెప్పిన కదా, ఈ యొక్క ఎడెన్ అనేటటువంటి ఈ ప్రాంతం పైన కూడా వీళ్ళు పట్టు సాధించడం జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అలానే వీళ్ళు ఇరాన్కి సపోర్ట్ ఇస్తున్నారు. యెమెన్ గవర్నమెంట్కి సపోర్ట్ ఇస్తుంది ఎవరు? సౌదీ అరేబియా. ఓకే, ఇప్పుడు మరి వీళ్ళు రెడ్ సీలో ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఎందుకంటే మేము ఇజ్రాయెల్కి సప్లై వెళ్తున్నటువంటి ఏ షిప్ పైన అటాక్ చేస్తామంటున్నారు. ఎందుకంటే రెడ్ సీ ద్వారా ఎక్కడికి సప్లై అవుతుంది? ఈ యొక్క రెడ్ సీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్కి సప్లై వెళ్తుంది అనమాట. ఇక్కడ ఇజ్రాయెల్కి వెళ్ళేటటువంటి సప్లై దాన్ని మేము అటాక్ చేస్తున్నామంటున్నారు. కాకపోతే ఇజ్రాయెల్కి పోయే షిప్సే అటాక్ అవుతున్నాయా లేదా అనేది ఇప్పటివరకు మనకు క్లారిటీ లేదు. ఈవెన్ ఎందుకంటే మన భారతదేశానికి వస్తున్నటువంటి షిప్స్ కూడా అటాక్ అయినాయి కాబట్టి. ఇది ప్రధానమైనటువంటి అంశం. మరి ఈ యొక్క ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఎవరెవరు ఉన్నారు? హుతీస్ ఉన్నారు, హమాస్ ఉన్నారు, అలానే హెజ్బుల్లా కూడా ఉన్నారు అన్నమాట. వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ రెడ్ సీ, జియోపాలిటిక్స్ అండ్ కాన్ఫ్లిక్ట్. సరే, మరి ఈ యొక్క రెడ్ సీ యొక్క ఈ జియోపాలిటిక్స్ లేదా ఈ యొక్క రెడ్ సీ క్రైసిస్ వల్ల ప్రధానంగా ఏం ఎఫెక్ట్ అవుతుంది? మీరు చూసినట్టయితే కనుక ఆల్మోస్ట్ ఆల్ 10% ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యంలో 10%, దాంతోపాటు ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్లో అరౌండ్ 20% ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఇండియాకి పెద్ద ఎఫెక్ట్ లేదు, ఎందుకంటే మన ఇండియాకు ఆయిల్ అనేది పర్షియన్ గల్ఫ్ పైన ఎక్కువగా మనం డిపెండ్ అయి ఉన్నాం. ఓకే, నెక్స్ట్ ఇందులో మనం ప్రధానంగా ఉన్నటువంటి ఇష్యూస్ ఏంది? హౌతీస్ వీళ్ళు పవర్ కోసం ట్రై చేయడం, దాంతోపాటు ఇందులో చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండడం, ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం, దాంతోపాటు ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ ఉండడం కూడా. ఎందుకంటే ఈ యొక్క హుతీ రెబల్స్ ప్రధానంగా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఈ యొక్క హమాస్, పాలస్తీనా స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి హమాస్కి వీళ్ళు సపోర్టింగ్గా ఉన్నారు కాబట్టి. అందువల్లనే ఈ ఇష్యూ అనేది ఒక గ్లోబల్ ఇష్యూగా డెవలప్ అయింది. దీనివల్ల షిప్స్ ఏమయ్యేటటువంటి అవకాశం ఉంది? షిప్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఎకనామిక్ ఇంపాక్ట్ కలుగుతుంది. అలానే సూయజ్ కెనాల్ రూట్ కాకుండా ఆల్టర్నేటివ్ రూట్, అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ చూపెట్టాను కదండి మీకు ఇందాక, ఆ రూట్ను ప్రిఫర్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సరే, ఇండియన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఎఫెక్ట్ అవ్వవా అంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. ఆల్రెడీ మన ఇండియాకు వస్తున్నటువంటి సౌదీ అరేబియా నుంచి ఇండియాకు వస్తున్నటువంటి ఒక షిప్ కూడా ఎఫెక్ట్ అయిందన్నటువంటి అంశం నేను మీకు చెప్పాను. అందువల్లనే మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా పెరిగింది. క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది జంప్ అయిందని మనం చెప్పొచ్చు. ఈవెన్ గోల్డ్మ్యాన్ సాక్స్ లాంటి కంపెనీ కూడా ఏమన్నారంటే ఇండియా యొక్క ఆయిల్ ప్రైసెస్ పైన ఇది ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కాకపోతే లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు అనమాట. ఈ అటాక్స్ ఎక్కడెక్కడ జరిగినాయో ఆల్రెడీ నేను మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను స్టూడెంట్స్, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది. నెక్స్ట్ ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్. ఇదేంది మనకి ఈ యొక్క మరి హుతీ రెబెల్స్ ఎవరైతే అటాక్ చేస్తున్నారో వాళ్ళని కాపాడుకోవడానికి ఈ యొక్క అమెరికా, దాంతోపాటు అమెరికా మిత్ర దేశాలన్నీ కూడా ఒక గ్రూప్గా ఏర్పడ్డాయి. వాళ్ళు చేస్తున్నటువంటి ఆపరేషన్ పేరే ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్. దీన్ని లాంచ్ చేసింది ఎవరు? అమెరికా డిఫెన్స్ సెక్రటరీ, అంటే మన దగ్గర డిఫెన్స్ మినిస్టర్ లాగా లాయిడ్ ఆస్టిన్. వీళ్ళు దీన్ని ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈవెన్ అమెరికా మన భారతదేశాన్ని కూడా ఇందులో జాయిన్ అవ్వమని చెప్పేసి ఆహ్వానించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఏ కంట్రీస్ ఉన్నాయి ఇందులో? యూకే, బహ్రెయిన్, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, సీషెల్స్, స్పెయిన్. ఈ దేశాలన్నీ కూడా జాయింట్ పెట్రోలింగ్ చేస్తున్నాయి. అంటే అక్కడ నుంచి ఏదైనా షిప్ వస్తే కనుక ఈ యొక్క పెట్రోలింగ్ వెహికల్స్ ఆ షిప్ చుట్టూ ఉండి ఏవైనా డ్రోన్ అటాక్ జరగకుండా లేదా రాకెట్ లాంచింగ్ అటాక్ జరగకుండా కూడా అవి కాపాడుతున్నాయి. మీరు చూసినట్టయితే కనుక యెమెన్ ఆల్రెడీ ఇక్కడ మనకి బార్డర్ ఎలా షేర్ చేసుకుంటుందో మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ మరి ఇంట్రెస్టింగ్ థింగ్ స్టూడెంట్స్, ఇక్కడ మనకి హార్న్ ఆఫ్ ఆఫ్రికా కూడా టచ్ అవుతుంది. మరి మీకు ఐడియా ఉంటే హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలు ఏంటి?
మీరు కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. మరి యెమెన్ ఎక్కడుంది? మనకి యెమెన్ అనేది మనకి వెస్ట్ ఏషియాలో ఉంది. ఇది అరబ్ పెనిన్సులా, అరబ్ ద్వీపకల్పం పైన ఉంది. ఈ యొక్క యెమెన్ యొక్క క్యాపిటల్ సనా. యెమెన్ బార్డరింగ్ కంట్రీస్ ఏమున్నాయి మనకి? ఒకవైపు ఏమో ఒమన్ ఉంది, ఒకవైపు ఏమో సౌదీ అరేబియా ఉంది. మ్యారిటైమ్ బార్డర్స్ అంటే సముద్ర మార్గం ద్వారా మనకి యెమెన్ ఏ బార్డర్ని కలిగి ఉంది? సోమాలియా, జిబౌటి, ఎరిత్రియా ఈ దేశాలు సముద్ర మార్గం ద్వారా మనకి బార్డర్ని కలిగి ఉంది. ఇక యెమెన్ సరౌండెడ్ బై ఏవేవి సరౌండ్ అయినాయి యెమెన్కి? ఒకవైపు ఏమో గల్ఫ్ ఆఫ్ ఎడెన్, ఇంకోవైపు ఏమో రెడ్ సీని కలిగి ఉంది. అలానే యెమెన్కి దగ్గరగా స్ట్రాటజిక్ లొకేషన్, వ్యూహాత్మకమైనటువంటి ప్రదేశం బాబెల్ మందెబ్ కూడా ఉంది. లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్ యెమెన్, యెమెన్కి సంబంధించి లార్జెస్ట్ ఐలాండ్ ఏంటంటే సొకోట్రా ఐలాండ్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సొకోట్రా ఐలాండ్ ఏ దేశానికి చెందింది అని కూడా మనకు అడగొచ్చు. ఇది యెమెన్కి చెందినటువంటిది. ఎక్కడుంది మనకి? రెడ్ సీలో ఉంది మనకి. నెక్స్ట్ రెడ్ సీ. రెడ్ సీ అనేది దేన్ని కనెక్ట్ చేస్తుందో మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినాం. రెడ్ సీకి బార్డర్గా ఉన్నటువంటి దేశాలు మన క్లాక్ వైజ్గా చూస్తే కనుక ఈజిప్ట్, సౌదీ అరేబియా, యెమెన్, దాని తర్వాత జిబౌటి, ఎరిత్రియా, దాంతోపాటు యొక్క సూడాన్ ఈ దేశాలన్నీ కూడా మనకి డెస్సీ, ఇది మన కోడ్ వర్డ్ డెస్సీ. ఓకే, రెడ్ ఎందుకు ఉంది? ఎందుకంటే రెడ్ సీలో సైనో బ్యాక్టీరియా, దీన్ని మనం ట్రైకోడెసిమం ఎరిత్రియామ్, ఇది మనకి ఈ ఆల్గే ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఆల్గే రెడిష్ కలర్ ఇస్తుంది ఈ యొక్క రెడ్ సీ. అందువల్ల దీన్ని మనం రెడ్ సీ అంటుంటాం అనమాట. ఓకే, బాబెల్ మందిబ్ ఇది ఒక స్టేట్, జలసంధి అని చెప్పినాం. ఇది దేంతో కలుపుతుందో చెప్పినాం. దీన్ని మనం గేట్ ఆఫ్ టియర్స్ అని కూడా అంటాం. ఓకే, గేట్ ఆఫ్ టియర్స్ అని అంటాం. ఒకవేళ ఈ రూట్ వర్కౌట్ కాకపోతే మనం ఏ రూట్ ద్వారా రావాల్సి వస్తుంది? కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా రావాల్సి వస్తుంది. ఆ రూట్ ద్వారానే మనకి వాస్కో డి గామా భారతదేశానికి నేవీ రూట్ని, ఓకే, సీ రూట్ని కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం దీనికి. ఓకే, ఇది మనకి సౌత్ ఆఫ్రికాకి సౌత్లో ఉంటుంది. సౌత్ ఆఫ్రికా యొక్క సదర్న్ మోస్ట్ టిప్ అంటే దక్షిణంగా ఉన్నటువంటి దక్షిణ చివరి ప్రాంతం ఏంటంటే సౌత్ ఆఫ్రికాది కేప్ అగులాస్. ఇది సౌత్ ఆఫ్రికాకి దక్షిణంగా ఉన్నటువంటి ప్రాంతం. కంక్లూజన్ ఏంటంటే ఈ యొక్క రెడ్ సీ వివాదం అనేది ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. ఆయిల్ ప్రైసెస్ పైన ఎఫెక్ట్ చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే రానున్న రోజుల్లో ఇది భారత్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవకాశం ఉంది. మనం ఈ విషయంలో చాలా క్యాలిక్యులేటెడ్గా, చాలా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్టర్డేస్ వీడియో క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ బిన్ సెటప్ బై ఎపెక్. ఎపెక్ సంబంధించింది కాదు, ఇది బ్రిక్స్కి సంబంధించింది. ద హెడ్ క్వార్టర్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈజ్ ఇన్ షాంఘై. ఇది రైటే. ఆన్సర్ వచ్చేసి 2 ఓన్లీ. ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు కదా. నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్ ఎంతో చూద్దాం మనం. టుడేస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ బార్డర్ రెడ్ సీ? ఇందులో రెడ్ సీని బార్డర్గా కలిగినటువంటి దేశాలైంది. మెయిన్స్ క్వశ్చన్. వాట్ వర్ ద ఈవెంట్స్ దట్ లెడ్ టు సూయేజ్ క్రైసిస్ ఇన్ 1956? 1956లో సూయేజ్ క్రైసిస్కి కారణమైనటువంటి అంశాలేంది? ఓకే, అలానే హౌ డిడ్ ఇట్ డీల్స్ ఎ ఫైనల్ బ్లో టు బ్రిటన్ సెల్ఫ్ ఇమేజ్ యాజ్ ఎ వరల్డ్ పవర్? ఇది బ్రిటన్ యొక్క పవర్ని, బ్రిటన్ యొక్క ఇమేజ్ని ఏ విధంగా దెబ్బతీసింది సూయేజ్ క్రైసిస్ అనేది? ఓకే, ఇది ఒకసారి మనకి మెయిన్స్ క్వశ్చన్ చెక్ చేసేసుకోండి. సరే, మరి వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం ఏం డిస్కస్ చేస్తాం? ఇండియాకు వస్తున్నటువంటి కొన్ని షిప్స్ రెడ్ సీలో అటాక్ గురి కాబట్టి రెడ్ సీ మ్యాపింగ్, రెడ్ సీని ఆనుకున్నటువంటి దేశాలు, అలానే యెమెన్, హుతీ రెబెల్స్ ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారు ఇందులో, అలానే ఈ యొక్క యెమెన్ బార్డరింగ్ కంట్రీస్, బాబెల్ మందిబ్ ఎక్కడుంది, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ అంటే ఏంది, ఇది ప్రపంచం ఉన్నటువంటి ట్రేడ్ పైన ఎలా ఇంపాక్ట్ చూపెట్టింది, ఇండియా పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, దాంతోపాటు మనం కేప్ ఆఫ్ గుడ్ హోప్ లాంటివి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా రెడ్ సీలో జరుగుతున్నటువంటి క్రైసిస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.